అనే విత్తనము మన హృదయంలో నాటబడాలి. ఆ నాటిన దానిని 10 మందికి విస్తరింపచేయాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా! నా ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజున మన ప్రతిఫలమును ఏం చేస్తాడు? తీసివేస్తాడు. పనికిరాని ప్రతి చెట్టును కూడా తీసి పారవేయబడును అని అన్నాడు. అలాగే మనము కూడా పనికి రాకపోతే దేవునికి మనలో కూడా తీసి పారవేస్తాడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడని నేను గర్వపడితే కాదు. ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మనము విర్రవీగితే కాదు. దేవునికి కూడా కోపము వస్తది. దేవునికి కూడా ఏ సమయమందు ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలో దేవునికి తెలుసు. దానిని బట్టే మనకి ప్రతిఫలం ఉంటది. జీతగాడు జీతమును తీసుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును కోయువాడొకడును మాట ఈ విషయములలో సత్యమే. నిజమే కదా! వాక్యం చెప్పువారు ఒకరు, వినువారు ఒకరు, దానిని గ్రహించేవారు కొందరే ఉంటారు. అలాగే వాక్యమును కూడా ఇవి లేఖనములను నెరవేర్చబడుతున్నాయి. మీరు దేనిని గూర్చి కష్టపడుదురో, మీరు దేని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. అంటే ఇతరులు కష్టపడిన దాంట్లో చాలామంది ఉంటారు. ఇవే వాక్యం చాలా బాగా చెప్పారనుకో, మంచి మంచి వాక్యాలు చూపారనుకో, వారిని మళ్ళీ పిలవరు, వాళ్ళు మళ్ళీ చెప్పరు. వాళ్ళని అలాగే స్వార్థపరులు కూడా ఉన్నారు వాక్యములు కూడా. ఇక్కడ కూడా నిజంగా అదే జరుగుచున్నది. కొయ్యవాడొకడును, విత్తువాడొకడును, ఫలించువాడొకడును, ఫలించిన దాంట్లో ప్రవేశించేవారు ఒకరును అని అంటున్నారు. చాలామంది అభివృద్ధి చెందిన తర్వాత మధ్యలో ఒక పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? దాని నుంచి వారిని తప్పించి వీళ్ళు వస్తూ ఉంటారు. అలాగే చాలా జరుగుతూ ఉన్నాయి కూడా, జరగలేదని అంటలేదు, జరుగుతూ ఉన్నాయి. అలాగే కష్టపడేవారు ఒకరును, మధ్యలో మీ వచ్చేవారు ఒకరును అని అంటున్నాడు. కష్టపడి మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారు అని అంటే ఎవరు?